కాటేరమ్మ కొడుకులు మళ్ళీ వచ్చేశారు. ఈ సీజన్ లో ఎంతో మంది ఫేవరెట్స్ గా దిగిన ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఆర్ఆర్ కి అగెనిస్ట్ గా ఉప్పల్ స్టేడియం లో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆడారు. అండ్ వాళ్ళ పేరు తగినట్టుగానే ఫస్ట్ మ్యాచ్ లోనే దంచి కొట్టారు. ఏ బౌలర్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ సీజన్ లో కూడా మేము ఇలానే ఆడతాం, ఈసారి ఇంకా గట్టిగా ఆడతాం అనే స్టేట్మెంట్ ని ఇవ్వకనే ఇచ్చారు. ముందుగా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ ఈ డెసిషన్ ని కెప్టెన్ రియాన్ పరాగ్ ఖచ్చితంగా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాడు. ఓపెనింగ్ కి దిగిన ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఫైరీ స్టార్ట్ అందించారు. స్టార్టింగ్ ఓవర్స్ నుంచి అటాక్ చేసి ప్రెషర్ పెట్టారు. ఇలా గట్టిగా కొట్టే క్రమంలో అభిషేక్ శర్మ తీక్షణ వేసిన 4th ఓవర్ అవుట్ అయ్యాడు. వికెట్ పడింది, రన్ రేట్ ఏమైనా స్లో అవుతుందా అంటే లేదు. ట్రావిస్ హెడ్ అవ్వనివ్వలేదు. 5th ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ అయితే ఉతికి పారేశాడు. ఏకంగా 23 రన్స్ పిండాడు. ఇక పవర్ ప్లే లాస్ట్ ఓవర్ లో వికెట్ తీసిన తీక్షణాన్ని మళ్ళీ తీసుకొచ్చినా కానీ లాభం లేదు. ఇలా పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఏకంగా 94 రన్స్ చేశారు. మెయిన్ గా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కొడుతుంటే ఆర్ఆర్ బౌలర్స్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇక మిడిల్ ఓవర్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ కి కాస్త ఊపిరి తీసుకునే అవకాశం వచ్చింది. అలా అని ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ రన్ రేట్ ని ఏమీ స్లో చేయలేదు. ట్రావిస్ హెడ్ ఒక పక్క అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఇలా ఆడుతూ 10th ఓవర్ లో దేశపాండే వేసిన ఓవర్ అవుట్ అయ్యాడు. కానీ ఆడినంత సేపు కూడా రాజస్థాన్ మీద భయంకరమైన ప్రెషర్ పెట్టాడు. అలా 31 బాల్స్ లోనే 67 రన్స్ చేసిన హెడ్ అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. అండ్ ఇషాన్ కిషన్ అండ్ నితీష్ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్ గా ఇషాన్ కిషన్ 25 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. జోఫ్రా ఆర్చర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ని ఏదో టార్గెట్ చేసినట్టు కొట్టాడు. దీనివల్లే ఆర్చర్ 2.4 ఓవర్స్ లోనే 50 రన్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా 14.1 ఓవర్స్ లోనే 200 మార్క్ ని కూడా అందుకున్నారు. ఇది ఐపీఎల్ లోనే జాయింట్ ఫాస్టెస్ట్ 200 స్కోర్. ఇంతకు ముందు ఆర్సీబీ 2016 లో పంజాబ్ కి అగెనిస్ట్ గా 14.1 ఓవర్స్ లో 200 కొడితే ఈ రోజు ఎస్ఆర్హెచ్ దాన్ని ఈక్వల్ చేశారు. సో మిడిల్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి 219 రన్స్ కొట్టారు. ఇక డెత్ ఓవర్స్ లో ఇషాన్ కిషన్ ఎక్సలెంట్ టెంపర్మెంట్ తో అద్దరిపోయే సెంచరీ కొట్టాడు. అండ్ తనకి ఇది ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ. ఇలా ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ మ్యాచ్ ఆడుతూనే 45 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. లాస్ట్ లో కాటేరమ్మ కొడుకు క్లాస్ నుంచి కూడా ఒక మంచి క్యామియో వచ్చింది. సో దీనివల్ల ఎస్ఆర్హెచ్ స్కోర్ ఏకంగా 20 ఓవర్స్ లోనే 286 రన్స్ గా మారింది. ఆర్ఆర్ బౌలింగ్ చూసుకుంటే ఎవరు కూడా సరిగా రాణించలేకపోయారు. తీక్షణ 2 వికెట్లు తీసినప్పటికీ కూడా 52 రన్స్ ఇచ్చాడు. ఇక జోఫ్రా ఆర్చర్ అయితే ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీయెస్ట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్ లో ఏకంగా 76 రన్స్ సమర్పించుకున్నాడు. ఇక ఇంత పెద్ద టార్గెట్ చేసి చేయడానికి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ కి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. ఫస్ట్ ఓవర్స్ లో 16 రన్లు వచ్చినప్పటికీ కూడా సెకండ్ ఓవర్ లోనే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సిమర్జిత్ సింగ్ ని అటాక్ లోకి పంపించాడు. అండ్ వచ్చి రాగానే తను జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ ఇద్దరు వికెట్స్ కూడా ఒకే ఓవర్ లో తీసేశాడు. ఆ తర్వాత కూడా నితీష్ రాణా ఎక్కువసేపు ఆడలేకపోయాడు. కానీ ఇలాంటి టైంలో సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురేల్ ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ సంజు శాంసన్ ఇలా ఆడుతూ 26 బంతుల్లోనే 50 కొట్టేశాడు. ఇక జురేల్ చూసుకున్న సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక క్విక్ ఫైర్ నాక్ ఆడాడు. ఇలా వీళ్ళ పార్ట్నర్షిప్ కాస్త డేంజర్ గా మారుతున్న టైంలో శాంసన్ వికెట్ పడింది. ఇక ఆ తర్వాత జురేల్ కూడా 70 పరుగుల వద్ద ఆడమ్ జాంపా ఓవర్ లో బిగ్ షాట్ ఆడడానికి వెళ్లి అవుట్ అయ్యాడు. సో సెట్ అయిన ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ కి అప్పటికే గేమ్ సీల్ అయిపోయింది. లాస్ట్ లో హెట్మేర్ అండ్ శుభం దుబే ఇద్దరు కూడా ట్రై చేసినా కానీ గెలుపుకి సరిపోలేదు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం బ్యాటింగ్ తోనే కాదు బౌలింగ్ లో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసి ఈ మ్యాచ్ ని వాళ్ళ సొంతం చేసుకున్నారు. మెయిన్ గా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కానీ ఫీల్డ్ సెట్ అండ్ బౌలింగ్ చేంజెస్ ఎప్పటిలాగే స్పాట్ ఆన్. ఇక మిగతా బౌలర్స్ లైక్ షమి, హర్షల్ పటేల్, ఆడమ్ జాంపా కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ మ్యాచ్ చూసిన తర్వాత మిగతా టీమ్స్ కి కూడా తమ బ్యాటింగ్ మీద ఒక సెన్స్ ఆఫ్ డౌట్ క్రియేట్ అయి ఉంటది. సో ఎస్ఆర్హెచ్ ఇదే టెంపర్మెంట్ తో కానీ ఆడితే ఈసారి ప్లే ఆఫ్స్ మాత్రమే కాదు ఈజీగా ఫైనల్లో కూడా గెలవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.